కేటీఆర్ మహిళలంటే చులకనగా కనబడుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక్క చెల్లెలు లేరా? వాళ్ళు కూడా మహిళలే కదా. కనీసం మహిళల కోసం ఉచిత బస్సు ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తే మహిళలను బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు, బీడీలు చుడుతున్నారు, వెల్లుల్లి ఉలుస్తున్నారు అనుకుంటా మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ను వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ కోరుతుంది. తెలంగాణ మహిళలంతా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేము మహిళల కోసం కొంతైనా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, కనీసము వాళ్ళ ఆర్థిక రవాణా సౌకర్య ఇబ్బంది తగ్గుతుందని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, మీరు 10 ఏళ్లలో మీరు చేయలేనిది ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే కనీసం మీరైనా కనీసము అభినందించాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ మీకు నచ్చిన విధంగా డాన్సులు చేయొచ్చు. మాట్లాడడానికి కేటీఆర్కి ఎట్లా వచ్చింది? అసలు ఇంతకు నేర్చుకున్న సంస్కారం అదేనా? కేటీఆర్ నేర్చుకున్నది ఇదేనా? మహిళలంటే ఇంత చులకననా మీకు? తెలంగాణ మహిళల అకౌంట్ ఎంత అవమానించడం కాకుండా ఇప్పుడు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి కేటీఆర్, లేకపోతే ఊరుకునేదే లేదు. ఎన్నో సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు మహిళలను మహారాణులను చేయాలి, మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే మీరు మహిళల పైన అభినందించాల్సింది పోయి మహిళలనే గౌరవం లేకుండా మీకు నచ్చినట్లు మాట్లాడడానికి మహిళా లోకం ఊరుకోదు. తెలంగాణ మహిళలు ఊరుకునేదే లేదు. మీరు ఎక్కడ నడిస్తే ఎక్కడికి వెళ్ళి అక్కడ మహిళలను ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా. నిన్నటి రోజున మరి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే విధానాలను తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాస్తవంగా ఏది ఏమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉంటే మరి ప్రజలు చెప్పిన బుద్ధికి శిరస వహించాలనేది వాళ్ళు మొత్తము మూసుకొని ఊకోవాలి. ఇవాళ 6 గ్యారంటీల పథకంను అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక వాళ్ళు కల్లిబలి కథలు చెప్తారు అని కత్తి కాదు నెత్తి కాదు, అది కరెక్ట్ కాదు. మిత్రులారా, ఇప్పటికైనా మీరు తెలంగాణలో ఎక్కడన్నా బహిరంగ సభలు పెట్టాలనుకుంటే ఆలోచించి పెట్టుకొని మీ ఎంబడి ఇప్పుడు గుంటి ఈగల్లేగా అక్క చెల్లెండ్రు ఎంబడి పడతారు. దయచేసి మాట్లాడుకునే ముందు ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వాళ్ళు జీర్ణించుకోలేకపోతే అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. ఏది ఏమైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ప్రజలంతా సస్యశ్యామలని చెప్తుంటే ఈయన కేటీఆర్ జానడంతా లేడు, కత్తి కాదు నొత్తి కాదన్న మాటలు చెప్తున్నాడు. హరీష్ రావు మరి రాజీనామా చేస్తాడు. మరి ఎక్కడ పోయినవి? పెప్సీలు పెడితే తప్ప, సిద్దిపేటలో పెప్సీలు పెడితే అది తప్పు అని అన్నారు. నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు మరి బిల్డింగ్ మీద ఒకటి, బిల్డింగ్ కింద ఒకటి, మరి సందులోటి గొంతులోటి కట్టుకున్నావు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తే మాది తప్ప మిత్రమా? ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మిరుదొడ్డి మాజీ ఎంపీగా నేను మీకు హెచ్చరిక చిన్నగా జారీ చేస్తున్నాను. మా గౌరవనీయురాలు, మా మంత్రివర్యులు సీతక్క గారు ఉచిత ప్రయాణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో దాంట్లో ప్రయాణించే ప్రతి అక్క చెల్లెళ్ళు ఒక క్రమశిక్షణగా ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రయాణం చేయాలని అన్నందుకు, మరియు కేటీఆర్ గారు ఒక 10 సంవత్సరాలు నువ్వు ఒక పదవి చేసినావు, ఐటీ మినిస్టర్ ఉన్నావు, ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన కేటీఆర్ గారు నీకు తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజల అక్కల యొక్క అభిమానాన్ని కూడా నీవు జీర్ణించుకోలేకపోతున్నావు. అయ్యా, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏది సాధ కాదు, చేయడానికి సాధ కాదు, చేస్తే ఊరుకోరు, వాళ్ళకి ఎలాంటి పని లేకుండా మీకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఎంతో కొంత, మా అక్కలకు, మా అవ్వలకు, మా చెల్లెలకు ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులున్నా దాంట్లో చదువుకుంటాయని మేము ఒక ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. అయ్యా, నేను ఈరోజు అడుగుతున్నాను, 10 ఏండ్లున్న నీకు ఒక మహిళ పట్ల ఒక ఆలోచన రాలే.
ఒక రైతుల పట్ల రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుండు అనేది మీకు సోయి లేదు. కానీ ఎవడో వెనకట అన్నాడట, వీడు పెట్టడు పెట్టుకుంటే వీడు అడుక్కొనియాడు అన్నట్టు మీతోని సాతగాక మిమ్మలను గద్దెదించిన చరిత్ర తెలంగాణలో లేదా నేను అడుగుతున్నాను. కేటీఆర్, నీవు అంటున్నావు ఈరోజు బ్రేక్ డ్యాన్సులు చెయ్యి. బ్రేక్ డ్యాన్స్ అనేది ఏందైతుందో అది తెలంగాణ కల్చర్ కాదో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేటీఆర్, నీకు కావచ్చు, నువ్వు ఇది అమెరికాలో ఉన్నావు కాబట్టి నీ సంప్రదాయంలో ఉన్న మీకు తెలిసిన లేడీస్ బ్రేక్ డ్యాన్స్ చేస్తారేమో కానీ మా తెలంగాణలో ఉన్న అక్కలు అమ్మరు బ్రేక్ డ్యాన్సులకు అలవాటు పడలేదు. నీకు ఆల్రెడీ అలవాటు ఉంది అని కూడా తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు కాబట్టి నువ్వు అలాంటి సందర్భాన్ని యూజ్ చేసినావు. కానీ ఒకటే మేము ఖబర్దార్ చెప్తున్నాము, యావత్ తెలంగాణ ప్రజల మా అక్కలను అమ్మలను నువ్వు కీంచపరిచినావు కాబట్టి నిన్ను మాత్రం వదలరు బిడ్డ. ముక్కు నాలుగు రాల్సి వస్తుంది అసెంబ్లీ కాడ, అక్కడి నుంచి ఇక్కడ వరకు ముక్కు నాలుగు రాస్తేనే మా అక్కలు ఊరుకుంటారు. లేదంటే యావత్ తెలంగాణ మా అక్కలు మా అవ్వలు చీపుర్ల గట్టలతోని బ్రేక్ డాన్స్ ఏదైతే నువ్వు అన్నావో ఆ బ్రేక్ డాన్స్ ఏందో నీతో చేపిస్తారు బిడ్డ. ఇది ఖబర్దార్గా చెప్తున్నాను. ఒక్కసారి మాట్లాడే ముందు ఆలోచించు. నీ కల్చర్ అమెరికా కావచ్చు, నీ మాటలకు హద్దు లేదు. నిన్న కూడా నువ్వు ప్రెస్ మీట్లా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అంటున్నావు అమెరికా ప్రెసిడెంట్ అవుతారట. అంతా నీకు అలసంగా కనిపిస్తున్నారా? నీకేం అసలు మీకు ఆల్రెడీ ఎట్లాగో ప్రజలలో మీకు లేదు. మీ జిందగీలో కూడా మళ్ళొక్కసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రాదు అని ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే మీకు అహంకారం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచన లేదు. మీకు ఆలోచన ఉంటే మాత్రం మీరు మొన్న ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచలేదు. దాన్ని బట్టి మీకు ఇంకా కూడా అహంకారం తగ్గుతలేదు. కొంచెం మాట్లాడే ముందు కేటీఆర్ గారు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి వారిని గౌరవించండి, మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ అక్కల ఉసురు పోసుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా యావత్ తెలంగాణ అక్కల కావాలకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని మా కాంగ్రెస్ మండల తరఫున మరి యావత్ తెలంగాణ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలని దీన్ని డిమాండ్ చేస్తున్నాను.